సూపర్ స్టార్ కృష్ణ గారి దొంగల వేట సినిమా గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయినటువంటి సంవత్సరంలోనే అదే డేట్న యుగ పురుషుడు అని ఎన్టీఆర్ గారి సినిమా కూడా రిలీజ్ అయింది. అందులో కూడా జయప్రద గారే హీరోయిన్. ఇక కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లో వచ్చిన దొంగల సిరీస్లో కృష్ణ గారితో వచ్చిన ఒక హిట్ సినిమా ఇది. ఈ సినిమా ఈ రోజుకి కూడా ప్రతి సీను నాకు గుర్తుంది. నేను ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి మనం అంతగా లేము కాబట్టి ప్రపంచంలో రిలీజ్ అయిన తర్వాత ఒక థియేటర్లో చూసాం, ఆ తర్వాత యూట్యూబ్లో చూసాం. నేను ఇప్పుడు ఈ సినిమా చూసిన కనీసం 20 నిమిషాలు కదలకుండా చూస్తాను. అంతటి అద్భుతమైన స్క్రీన్ ప్లే. హిందీ సినిమా ఇన్కార్, వినోద్ ఖన్నా నటించినటువంటి ఇన్కార్ రీమేక్ అన్నమాట ఇది. అయితే అందులోని మూల కథ ఇది. కొన్ని సన్నివేశాలు ముందు వెనక అవుతాయి, కానీ ఈ క్యారెక్టర్స్లో స్క్రీన్ ప్లేని కేఎస్ఆర్ దాస్ గారు అచ్చంగా ఒక తెలుగు సినిమా తీసినట్టు తీశారు. క్లైమాక్స్ అయితే హాలీవుడ్ సినిమా లాగా ఉంటుంది. ఆ మట్టిలో ఇద్దరు, కృష్ణ గారు సత్యనారాయణ గారు, కొన్ని సన్నివేశాలు ఇద్దరికీ డూపులే. ఇద్దరు పడి కొట్టుకుంటుంటే పైనుంచి ఒక హెలికాప్టర్ రావడం, కానీ ఆ హెలికాప్టర్ ఫస్ట్ ఎలా వస్తుందంటే జయప్రద గారిని మన సత్యనారాయణ గారు లాక్కపోతుంటే హెలికాప్టర్లో కృష్ణ గారు వస్తారు. ఆ సన్నివేశాలు మామూలుగా ఉండవు అన్నమాట. ఒక హాలీవుడ్ మూవీ తీసినట్టే ఉంటుంది. కొన్ని సీన్లని అతికిచ్చారు కూడా. అయితే పుష్పాల గోపీకృష్ణ గారి కెమెరా పనితనం అద్భుతం అని చెప్పాలి. ఇక ఇందులోని పాత్రధారులు మందడి ప్రభాకర్ రెడ్డి గారు, ఎవరు మన ప్రభాకర్ రెడ్డి గారు, పండరీబాయి గారు, కాకరాల గారు, ఒక బేబీ క్యారెక్టర్, జయప్రద గారు, సత్యనారాయణ, ప్రసాద్ బాబు గారు. ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా, కృష్ణ గారు దేవుడు అని చెప్పుకుంటూ మొదలు పెడతారని. ప్రసాద్ బాబు గారు ఫస్ట్ కృష్ణ గారి సినిమాలో నటించింది ఇందులోనే. ఈ ఒక వ్యాంపిష్ క్యారెక్టర్ చేసే అతని గర్ల్ ఫ్రెండ్గా. వీళ్ళు పాత్రధారులు. అయితే ఆర్ నాగేశ్వరరావు గారి అబ్బాయి, నేను ప్రతిసారి మర్చిపోతా, ఆర్ జయరాజ్ అనుకుంటా ఆయన పేరు. మన మిత్రులు పెద్ద ఆయన వెంటనే సరి చేస్తారు దాన్ని. ఇప్పుడు ఆయన పేరు ఏంటనేది. ఆర్ నాగేశ్వరరావు గారి కుమారుడు కూడా ఇందులో ఒక పాత్ర పోషించారు. ఇది మన వాళ్ళు అందమైన విలన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అని చెప్తూ ఉంటారు అతన్ని. ఈ సినిమా కథ ఏంటి అంటే, ఓపెనింగే మన కృష్ణ జయప్రద గారు ఒక లవ్ పేర్. ఆయన ఒక నెల జీతగాడు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు, మిస్టర్ రమేష్ నీకు వచ్చే జీతం ఎంత, నా భాగ్యవంతులాంటి కుమార్తె నీకు అవసరమా అనే మాటలతో నొప్పించి ఆయన్ని వెళ్ళిపోయేలా చేస్తారు. ఫోన్లో మధ్యలో మాట్లాడినప్పుడు పండరీబాయి గారు మా అమ్మాయికి వేరే పెళ్లి సంబంధం కుదిరింది అని చెప్పగానే కృష్ణ గారి మనసు విరిగిపోతుంది. అంటే ఒక క్రైమ్ సినిమాలో, అది క్రైమ్ సినిమా కాదు, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా అని భ్రమింపజేయడంలో కేఎస్ఆర్ దాస్ గారు సిద్ధహస్తులు. 3 హిట్ సాంగ్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి వచ్చాయమ్మ 16, వెళ్ళాయమ్మ 16 లాగా ఒక బర్త్డే సాంగ్. అయితే ఈ పాటలు రాసిన వాళ్ళు 4 ఆచార్యులే. ఆరుద్ర, మైలవరపు గోపి గారు, దాశరథి గారు, సి నారాయణ రెడ్డి గారు. అదొక అరుదైన సంఘటన. 4 ఆచార్యాలు ఈ సినిమా పాటలు రాయడం. ఇక కేఎస్ఆర్ దాస్ గారి పనితనము ఎలాంటిది అనేది మీకు 78లో వచ్చిన ఈ సినిమా గురించి చెప్పినప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడంటే సెల్ ఫోన్స్ ఉంటాయి. ఈవెన్ మనం వీడియో కాల్స్ ద్వారా కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు సిగ్నల్స్ కనుక్కోవడం కూడా చాలా ఈజీ. అలాంటప్పుడు ఒక కిడ్నాప్ చేసిన బాలుడిని ర్యాన్సమ్ మనీ అంటే డబ్బు డిమాండ్ చేసిన కిడ్నాపరు ఫలానా చోట పెట్టు, అక్కడ నుంచి ఇంకో చోటకి పంపించు అని ఎలా కమ్యూనికేట్ చేయగలిగాడు అనేది. ఇది స్క్రీన్ ప్లే. ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపిస్తూ ఇది సాధ్యమే అనేలాగా. అంటే ఇప్పుడు పబ్లిక్ టెలిఫోన్ బూతులు మాత్రమే ఉంటాయి. ఇతను ఒక్కడి నుంచి ఇంకొక చోటకి ఎలా పంపించాడు కిడ్నాపర్ సత్యనారాయణ అనేది. ఒక అంజాద్ ఖాన్ గారు చేసినటువంటి క్యారెక్టర్ సత్యనారాయణ గారు చేశారు ఇందులో. కానీ సత్యనారాయణ గారు చేసినటువంటి ఆ నటన నిజంగా జాక్కాల్లాగా అనిపిస్తుంది. ఈ కిడ్నాప్ చేసిన బాబుని, ప్రసాద్ బాబు, అతని గర్ల్ ఫ్రెండ్ ఒక చోట దాచిపెడతారు. ఆ దాచిపెట్టిన చోట కృష్ణ గారు వెళ్ళి వీళ్ళిద్దరిని పట్టుకొని ట్రాప్ వేస్తారు సత్యనారాయణ గారిని పట్టుకోవడానికి. అప్పుడు సత్యనారాయణ మెల్లిగా నీళ్ళల్లో మొసలిలాగా పాక్కుంటూ వచ్చే సన్నివేశం సూపర్ అన్నమాట.
కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి పెట్టుబడికి త్రిమూర్తి అండ్ శశిరేఖ మూవీస్ అనే ఒక బ్యానర్ ఉంది కదా, బాబ్జీ గారు, సాంబశివరావు గారు, మన ఈయన డూండి గారు, వీళ్ళ బ్యానర్లు అనమాట. ఇవి డబ్బులు విపరీతంగా వచ్చేసాయి. 50 days ఆడిందా, 22 రోజులు ఆడిందా, విజయవాడలో 28 రోజులు ఆడిందా, హైదరాబాద్లో 48 రోజులు ఆడిందా, ఇవి కాదు. కానీ మీరు ఈ రోజుకి ఈ సినిమా చూస్తే అసలు ఏమి క్రైమ్ సినిమా, ఏం తీసారు, ఎంత గ్రిప్పింగ్గా ఉంది అనిపిస్తుంది. పాటల గురించి ఇందాక చెప్తున్నా కదా, వచ్చాయమ్మ 16, వెళ్ళాయమ్మ 17, ఏదో ఒక పాట, అది ఒక మెలోడియస్ సాంగ్ అయితే చల్లపిల్ల సత్యం గారు చేసింది. ఇంకొకటి ముందుంటే కూర్చుంది కోపం, కుమ్మింది కోపం, వెనకుంటే తాపింది తాపం టైపులో ఇంకొక సాంగ్. ఇంకా ఓపెనింగ్ సాంగ్ అయితేనేమో నీ కన్నులు నా కన్నులే అనేది. 3 మెలోడియస్ కమ్ బీట్ ఉన్న సాంగ్స్. ఇంకా 2 జయమాలిని గారు క్లబ్ సాంగ్కి ముందు జితేంద్ర గారు వచ్చి పరిచయ సన్నివేశాన్ని క్రియేట్ చేసి వెళ్తారు. అది కూడా స్పెషల్ అపీరెన్స్ కింద చూడాలి మనం ఈ సినిమాలో. ఇన్కార్లో ఉన్నదే ఇందులో కూడా పెట్టారు. అలా 78, ఇది 2025, ఎన్నేళ్ళు అయి ఉంటాయో మీరే లెక్క పెట్టుకోండి. ఒక 50 ఏళ్ళు దగ్గర పడుతున్నటువంటి ఈ సినిమాని ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పటికి తీసినా కూడా సూపర్గా ఉండే సినిమా అనమాట. మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. బై.